భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ప్రగతికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లిన తదుపరి ఆలయ ప్రగతికి సంబంధించి కసరత్తులు ముమ్మరమయ్యాయి. భద్రాద్రి రామాలయ ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఇక భద్రగిరి ప్రగతి బాట పట్టడం తథ్యమని సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. త్వరలోనే భద్రాద్రి అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు విశ్వసిస్తున్నారు. దీనికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా రామాలయ ప్రగతి నమూనా తయారీలో బిజీ అయ్యారు. దేవస్థాన ఈవో ఎల్ రమాదేవి తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. చాలా ఏండ్లుగా ఆలయ అభివృద్ధిపై ప్రకటనలు తప్ప అంతకుమించి ముందుకు సాగిన పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి రామాలయం ప్రగతిపై దృష్టి సారించింది. ఇటీవల భద్రాచలం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాముడిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రగతికి సంబంధించిన నివేదిక కోరారు. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఆలయ అభివృద్ది విషయమై ముందడుగులు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పంచాయతీ, దేవస్థానం తదితర అధికారులతో సమీక్ష జరిపి రామాలయం ప్రగతిపై తగు నివేదికలు సమర్పించాలని అధికారులను కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రధాన సమస్యగా భూ సమస్యనే ఉంది. దీనిపై ముందస్తుగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఎన్ని ఇళ్లున్నాయి, వాటిలో ఎన్ని ఇళ్లు తొలగించాల్సి ఉంటుంది, అందుకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది అన్న విషయంపై కలెక్టర్ పూర్తిస్థాయి నివేదికను కోరారు. 3 రోజుల్లో ఇందుకు సంబంధించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు, భూ సర్వేయర్ ఆ పనిలో నిమగ్నమయ్యారు. దీనికి అనుగుణంగానే కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు రెడీ చేసిన అధికారులు ఈ సమావేశంలో కలెక్టర్కు అందజేసినట్లు సమాచారం. యుద్ద ప్రాతిపదికన రామాలయం అభివృద్ధికి సంబంధించి కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆలయం ప్రగతి బాట పట్టడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. భద్రాద్రి రామాలయం అభివృద్ధికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ మాస్టర్ ప్లాన్ ని కొద్ది మార్పులతో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆలయం చుట్టూ ఇండ్లను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. మాడ వీధులను పెద్ద ఎత్తున విస్తరించనున్నట్టు తెలుస్తోంది. 2వ ప్రాకారం నిర్మాణం జరిగితే ఆలయానికి మరింత శోభ వస్తుంది. మొదటి ప్రాకారం వైదిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించనున్నారు. 2వ ప్రాకారంలో ఆలయ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల కార్యకలాపాలను ఇందులో నిర్వహించేలా సమాలోచనలు చేస్తున్నారు. ఆలయ సమీపంలో నీటి కొలను నిర్మాణం గత ప్లాన్లో ఉండగా ఈ నూతన ప్లాన్లో ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఆలయంతో పాటు భద్రాచల పట్టణ పరిసర ప్రాంతాన్ని సౌభాగ్యమానంగా తీర్చిదిద్దేందుకు కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ఎట్టకేలకు భద్రాద్రి రామాలయం అభివృద్ధికి అడుగులు పడుతున్న నేపథ్యంలో రామభక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగానే జరిగితే భద్రాద్రి రామాలయం అభివృద్ది పనులు రానున్న అతి కొంతకాలంలోపే పూర్తయ్యే అవకాశం